హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నారండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలను కూడా జూలై 15వ తారీఖు తర్వాత నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ గత 2 రోజుల క్రితమే అఫీషియల్గా ఒక వెబ్ నోట్లో తెలపడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 691 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇక ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, ఓసీ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి, బీసీ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి ఎవరికి ఎంత ఏజ్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఇటీవలి కాలంలో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచుతూ ఒక జీవో కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఆ జీవో ప్రకారం పెంచినటువంటి 2 సంవత్సరాల వయోపరిమితితో కలుపుకొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎంత ఏజ్ ఉండాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 1129 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి 199 పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 105 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 4వ తారీఖున ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. మార్చి 4వ తారీఖున జీవో జారీ చేస్తే మార్చి 5వ తారీఖున పత్రికల్లో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఆ సమాచారం అయితే ఒకసారి చూద్దాం. వయోపరిమితి పెంపు గడువు సెప్టెంబర్ వరకు కొనసాగింపు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త ఈనాడు దినపత్రికలు అయితే రావడం జరిగిందండి. ఇక డేట్ కూడా చూడొచ్చు మీరు. మార్చి 5వ తారీఖున ఈనాడు దినపత్రికలు అయితే ఈ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ మామూలుగా అయితే కన్నా నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి 34 సంవత్సరాలు ఉండేదాన్ని 42 సంవత్సరాలకైతే ప్రస్తుతానికి 42 సంవత్సరాలే ఉంది. ఆ 42 సంవత్సరాలని మళ్ళీ పొడిగించడం అయితే జరిగిందనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో అయితే జారీ చేయడం జరిగిందండి. వాస్తవానికి అయితే 34 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే కన్నా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకి 42 సంవత్సరాల వరకు గవర్నమెంట్ అనేది పెంచుతూ పోతూ ఉందండి. ఎప్పటికప్పుడు పెంచుతూ వెళ్తుంది అనమాట. దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఈ 42 సంవత్సరాల ఏజ్ను వచ్చేసి పెంచడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ఏ నోటిఫికేషన్స్కైనా 42 సంవత్సరాల వయో పరిమితి అయితే పెట్టడం జరిగింది. యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. ఇది నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి. యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే ఇది ఏపీపీఎస్సీ ఇతర నియామక సంస్థలు ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టే ఉద్యోగాలకు వర్తిస్తుంది. అలాగే యూనిఫామ్ ఉద్యోగాలు అంటే ఏవి? పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇవన్నీ కూడా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు అనమాట. యూనిఫామ్ ఉద్యోగాలకు పోలీసు ఇతర అంటే ఇవన్నమాట. పోలీస్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర అంటే ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, ఇటువంటి కేటగిరీల ఈ ఉద్యోగాలకు వచ్చేసి నిర్దేశించిన వయో పరిమితికి అదనంగా 2 ఏళ్ల గడువు పెంపు అమలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు అనేసి ఇచ్చారనమాట. గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయానంద్ సార్ గారు ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఈ వయోపరిమితి పెంపు అనేది సెప్టెంబర్ 30 వరకు ఉంటుందండి. సెప్టెంబర్ 30 వరకు 2 సంవత్సరాల వయోపరిమితి పెంపు అనేది వర్తిస్తుందన్నమాట యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి. ఇంకా ప్రస్తుతానికైతే కన్నా ఏవైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే ఓసీ అభ్యర్థులకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారండి ఓసీ అభ్యర్థులకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు వయో పరిమితి అయితే పెంచింది కదా. ఆ పెంచిన 2 సంవత్సరాల కలుపుకొనేసి ఎంత ఏజ్ ఉండాలనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను చూడొచ్చు మీరు. ఏజ్ లిమిట్ వచ్చేసి
ఓసీ అభ్యర్థులకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విధంగా 2 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే కన్నా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు 2 సంవత్సరాల వయో పరిమితి పెంచారు కదా, అది కలుపుకుంటే 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల వయో పరిమితి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, పెంచిన ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2 సంవత్సరాల వయో పరిమితి పెంచింది కదా, ఆ 2 సంవత్సరాలతో కలుపుకుంటే 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరొకసారి క్లియర్గా చెప్తున్నా, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 32 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులేమో 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలు అనమాట. వాస్తవంగా ఏజ్ అనేది ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ గత ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చారు. 2019వ సంవత్సరంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకేమో 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాలు కలుపుకుంటే ఇందాక చెప్పినటువంటి ఏజ్ అయితే వర్తిస్తుందండి. ఓసీ అభ్యర్థులకేమో 18 నుంచి 32, మిగతా వారికి 18 నుంచి 37 సంవత్సరాలు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.